ఏపీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా బాగా ఆలోచించాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రజల కోసం నవరత్నాలు అనే స్కీమ్ని తీసుకొని రావటం జరిగింది. ఈ నవరత్నాల వల్ల ఏ విధంగా బెనిఫిట్ అయినారంటే అది పెన్షన్ విషయంగా కానీ, అమ్మఒడి విద్యా విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, డోక్రా లోన్లు తోసే విషయంలో కానీ ఏది తీసుకుని కూడా ప్రజలకు వ్యతిరేకమైన భావన లేకుండా ప్రజల యొక్క సంపదను పెంపించే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొని రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కులము, మతము, పార్టీ చేయకుండా మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తీసుకొని వచ్చి ఒక చరిత్ర సృష్టించాడు. మరి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏ విధంగా మేనిఫెస్టోని తీసుకుని వచ్చి చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా అది 14వ సంవత్సరం 15వ సంవత్సరం కూడా వస్తూ ఉన్నాడు. ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పాడంటే అబద్దాలు, వాగ్దానాలు తప్ప ఆ వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమం ఏ రోజు కూడా చేయలే. కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ తూరి మన మేనిఫెస్టో ఏ విధంగా పెట్టాడంటే, నన్ను నమ్మండి, నేను మారినాను, నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే నవరత్నాలు తీసుకొని వస్తాను. అది కాకుండా ప్రతి ఇంట్లో ఎన్ని మంది బిడ్డలు ఉండారో విద్యా విషయంగా అన్ని మందికి డబ్బులు వేస్తాను, 15,000 మహిళలకు వేస్తానని రకరకాలుగా వాగ్దానాలు చేస్తూ సూపర్ 6 అని పెట్టి, ఆ సూపర్ 6 గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 6 సూపర్ 6లో మీకు అందరికీ కూడా తెలుసు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినాడంటే, బడ్జెట్ పెట్టిపోతే పోతాడు. అసెంబ్లీ ఏ విధంగా మాట్లాడినాడంటే, ఈ జగన్మోహన్ పరిపాలనలో వ్యవస్థ అయిపోయింది, దేశం అప్పుల పాలైపోయింది, దాదాపు 14 లక్షలు 15 లక్షలు అప్పుల పాలు చేసేసినాడు, మన అప్పుల్లో ఉండము, నేను ఇవంతా నెరవేర్చాలంటే ప్రజలారా మీరే వినండి అని చెప్పి మాట ఎంత పెద్ద అబద్దాలు, ఎంత కుట్రతో చేసినటువంటి మాట ప్రజలు మీరు ఆలోచించాల్సిందిగా ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ ఏ విధంగా మాట్లాడినాడంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కతురి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాలు ఉండకూడదనే దృక్పథంతోనే అన్ని పథకాలకి మార్పులు తీసుకుని వాటికి తూట్లు పెట్టే కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. ఇంతలో ఏం జరుగుతున్నదంటే, దేవస్థానానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ముందు ఏ విధంగా తీసుకొని వచ్చాయంటే, ప్రజల యొక్క ఆ మనోభావాన్ని ఎట్ట దెబ్బతీయాలనుకున్నాడంటే, ఆ లడ్డులో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అక్కడున్న ఈవోలు, అక్కడున్న చైర్మన్లందరూ కలిసి లడ్డులో కొవ్వు అంటే ఆవు కొవ్వుని కలిపినారు, లడ్డు అపవిత్రత అయిపోయిందని చెప్పేసి ప్రచారం పెట్టినాడు. ఆ ప్రచారానికి ఆయనకి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి సనాతన ధర్మం తీసుకుని వచ్చి, నేను సనాతన ధర్మాన్ని పెంపొందిస్తాను, ఇది ఆవు కొవ్వు వచ్చింది, ఇది అపవిత్రత అయిపోయిందని చెప్పేసి ఆయన మాట్లాడటం, బీజేపీ వాళ్ళకి సంబంధించిన మహిళలందరూ కూడా రకరకాలుగా ఉండి ఢిల్లీ నుంచి కూడా వచ్చే దాన్ని అపవిత్రత పాలు చేసే కార్యక్రమాలు చేశారు. కానీ సుప్రీంకోర్టు వరకు ఇది వెళితే కడాన దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, అది అపవిత్రత చేయలేదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి అపవిత్రత జరగలేదని చెప్పే లోపల మళ్ళీ చంద్రబాబు సైలెంట్ అయిపోయినాడు. మళ్ళీ ఏం చేసినాడు, ఆ గుడికి సంబంధించి వరకే నేను చెప్తున్నాను, ఆ గుడికి చైర్మన్గా వేయాలి, ఎవరిని వేయాలనే ఆలోచన చంద్రబాబుకి రావటం జరిగింది. చంద్రబాబు ఏ విధంగా చేశారంటే, ఒక కృతజ్ఞతతో తను ఏమిటైతే రాజకీయంగా పైకి తీసుకుని వచ్చేదానికి పాటుపడినారో, అది రామోజీరావుని, రాధాకృష్ణరావుని, ఇప్పుడుండే బిఆర్ నాయుడు గారుని, వీళ్ళకందరికీ కృతజ్ఞత చెప్పాలనుకుంటే ముందు బిఆర్ నాయుడిని దేవస్థానానికి చైర్మన్గా వేయాలి, టీటీడీ బోర్డు చైర్మన్గా వేయాలని నిర్ణయించుకుని 5 సంవత్సరాలు ఆ బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఎట్టేటోడంటే కనీసం వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా 5 సంవత్సరాలు కాల. కారణం ఏమంటే, కరుడు కట్టినటువంటి తెలుగుదేశం కార్యకర్త అతను తీసుకొని ఇక్కడ వేయటం. ఆయన వచ్చిన వెంటనే ఏ విధంగా చేసినాడంటే, లడ్డు పైన ప్రచారం పెట్టాడు, పవిత్రత కలిగినటువంటి లడ్డును కూడా అపవిత్రత చేసినారనే ఒక ప్రచారం ప్రజల్లో తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన అనుభవజ్ఞులందరినీ కూడా కిందికి మార్చివేయటం, వారి ఇష్టానురాజ్యంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. మొన్న వైకుంఠ ఏకాదశిలో ఏ విధంగా జరిగిందంటే అందరూ మాట్లాడుతున్నారు,
ప్రతి ఒక్కరు స్టేట్మెంట్లు ఇస్తారు. ప్రజలు కూడా ఆలోచించాల్సిందే. వైకుంఠ ఏకాదశిలో ఏ విధంగా జరిగింది దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. టోకెన్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైకుంఠ ఏకాదశిని 10 రోజులు అలో చేశాడు. 10 రోజులు టోకెన్ ఇచ్చిన దానివల్ల ఇటువంటి కార్యక్రమాలు జరిగిందని చెప్పేసి వాళ్ళు ప్రచారాన్ని కూడా చేయటం జరిగింది. నేను మళ్ళీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి టోకెన్ కానీ జగనన్న ఇచ్చుంటే మీ పరిపాలన వచ్చి దాదాపు 7 నెలలు అయిపోయి 8వ నెలలు కూడా పోతున్నది. మరి మీరు టోకెన్ రద్దు చేసి ఒక పవిత్రమైన భావంతో భక్తుల్ని మీరు ఆయన దర్శనాలు ఏర్పాటు చేస్తుంటే ఎవరు కూడా మిమ్మల్ని గురించి మాట్లాడరు. కానీ జగనన్న టోకెన్ ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఎలాంటి చిన్న ఇబ్బంది వెంకటేశ్వర స్వామికి జరగలేదు. కానీ మీరు ఎంత చేసినా ఆయన దగ్గర నుంచి ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగినట్టు ప్రజల్లో చెప్పించలేరు. ఈ రోజు అక్కడ టోకెన్ వల్ల 6 మంది పేదవాళ్ళు చనిపోయినారు. అంటే డివోటీసులు చనిపోతే దానికి మీరు ఏ విధంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక కింద ఉండే ఆఫీసుల డిఎస్పీలు వాళ్ళు పనికిరాని వాళ్ళు వల్లనే జరిగిందని వాళ్ళని సస్పెండ్ చేయటం, ఆ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయట్లో సొలిసి చెప్పాడు. కానీ నిజంగా ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలంటే టీటీడీ బోర్డు చైర్మన్ పైన, అదేవిధంగా అతని దగ్గర ఉండే అతనికి సపోర్ట్ చేసేదాన్ని తీసుకుని వచ్చి హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి ఆ అసిస్టెంట్ ఈవో పైన యాక్షన్ తీసుకుని వచ్చి వాళ్ళపైన కానీ సస్పెండ్ చేస్తుంటే పోయి ఉండేది. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఇంకొకటి రాగవెత్తాడు. మీరు ఎటువంటి పరిస్థితులు కూడా దేవస్థానానికి సంబంధించిన ఈవో కానీ మీరందరూ కూడా తప్పు అయిపోయిందని తప్పు అని చెప్పండి, ప్రజలకి మన్నించమని చెప్తే అంటే ప్రజలు 6 మంది చనిపోతే పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయిందని చెప్తే వాళ్ళ యొక్క మనోభావం ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిందిగా పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తాను. 6 మంది పేదవాళ్ళు చనిపోయినారు. అంటే డివోటీసులు చనిపోతే దానికి మీరు ఏ విధంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక కింద ఉండే ఆఫీసుల డిఎస్పీలు వాళ్ళు పనికిరాని వాళ్ళు వల్లనే జరిగిందని వాళ్ళని సస్పెండ్ చేయటం, ఆ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయట్లో సొలిసి చెప్పాడు. కానీ నిజంగా ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలంటే టీటీడీ బోర్డు చైర్మన్ పైన, అదేవిధంగా అతని దగ్గర ఉండే అతనికి సపోర్ట్ చేసేదాన్ని తీసుకుని వచ్చి హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి ఆ అసిస్టెంట్ ఈవో పైన యాక్షన్ తీసుకుని వచ్చి వాళ్ళపైన కానీ సస్పెండ్ చేస్తుంటే పోయి ఉండేది. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఇంకొకటి రాగవెత్తాడు. మీరు ఎటువంటి పరిస్థితులు కూడా దేవస్థానానికి సంబంధించిన ఈవో కానీ మీరందరూ కూడా తప్పు అయిపోయిందని తప్పు అని చెప్పండి, ప్రజలకి మన్నించమని చెప్తే అంటే ప్రజలు 6 మంది చనిపోతే పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయిందని చెప్తే వాళ్ళ యొక్క మనోభావం ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిందిగా పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి కారణం ఏమంటే ప్రజలందరూ కూడా ఆలోచించండి. పేదవాడి పైన ఎంత కసి కార్పణాలు ద్వేషం రగులుతుంది వాళ్ళకి. చనిపోయిన వాళ్ళందరూ పేదవాళ్ళు. పేదవాడికి కావాల్సింది వాడు భక్తితో వస్తే మనకు కులం లేని రాజ్యంలో మనం ఉన్నామనుకున్నాం ఇన్ని రోజులు. మనం లౌకిక రాజ్యంతో భారతదేశం ముందు పోతున్నది. ఇటువంటి లౌకిక రాజ్యంలో ఈ పేదవాడు ఏ విధంగా బాధపడుతున్నాడో ఒక్కతూరి ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేను కోరుకునేది ఏమంటే ఇక్కడ కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ చేయొద్దు. ఎందుకంటే మీ నోట్లో ఎట్టొస్తున్నదంటే వెంకటేశ్వర స్వామి నా కులానికి సంబంధించిన వాళ్ళని, మీ కులానికి సంబంధించిన వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మీ కులస్తులు ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామి మా కులస్తులు అని చెప్పలా. కానీ మీరు అది ఒక భావన తీసుకుని వచ్చారు. అక్కడ విజయవాడలో ఏ విధంగా చేసినంటే అమ్మ పైన ఉండదు, కమ్మ కింద ఉండదని కుల వ్యవస్థని ప్రచారం చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అట్టని మీ కులస్తులందరూ మంచి చెడ్డవాళ్ళని నేను చెప్పటంలే. మీరు ఆ విధంగా ఒకరికొకరికి ద్వేషంలో రగిలించే కార్యక్రమాలు చేస్తూ అల్లకల్లోలను సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గురించి 2 మాటలు మాట్లాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఉంది కాంగ్రెస్ లో ఉన్నావు. మీ మామ నీకు పిల్లనిచ్చిన ఆయన ఎన్టీ రామారావు ఒక యుగ పురుషుడుగా తయారైనాడు. ఆయన ఏ విధంగా వచ్చినాడంటే ఈ ఎల్లో మీడియా అందరూ కలిసి ఆయన దగ్గర కూర్చొని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలంటే దానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆ రోజు అది బీసీ పార్టీగా ముద్రేసి బీసీల కోసమే తెలుగుదేశం పుట్టినట్టు ఒక ప్రచారం తీసుకుని వచ్చారు. ఆ యుగ పురుషుడు మన ఎన్టీ రామారావు వచ్చేదానికి కారణం మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధాన్ని ఎంత ప్రచారం చేశారో మీకే తెలుసు. కానీ మీరందరూ ఇంత ప్రచారం చేసి ఎన్టీ రామారావు వచ్చినాక పూర్తి మద్యపాన నిషేధం చేసి 2 రూపాయల బియ్యం ఇచ్చి ప్రతి ప్రజల్లో కూడా ఒక యుగ పురుషుడిగా
ఆయన్ని పూజించే కార్యక్రమాలు ప్రజలు చేసేటప్పుడు మీరు ఏ విధంగా చేశారు? పేదవాడికి ఇటువంటి కార్యక్రమాలు ఉండకూడదు, మద్యపాన నిషేధాన్ని ఎత్తేయాలా అని మీరు కుట్ర పూనితే ఆ కుట్రకు బలైనటువంటి చంద్రబాబు నాయుడు మీతో కలిసి రామారావుని ఏ విధంగా దించారంటే రామారావు యొక్క ఎమ్మెల్యేలను కూడా ఆయన గాల్లో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేలను కూడా కొనేసి 5 లక్షలు, నేను చెప్పేది కాదు, ఇది ఎన్టీ రామారావు చెప్పిన మాట, ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కొనుక్కుని నా అల్లుడు నన్ను ఇంత ద్రోహం చేసినాడని ఆయన చెప్పటం, దానివల్ల చంద్రబాబు నాయుడికి వెన్నుపోటుదారుడని ఒక పరిస్థితి కూడా రావడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞతని ఎందుకు చెప్తున్నారంటే రామోజీరావు గారు ఆయన చేసినటువంటి పనులకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంటే రామారావు లేకపోతే చంద్రబాబు వచ్చి ఉండడు. ఆయనకి ఏ విధంగా చేశాడంటే ఆయనకి అన్ని రకాలుగా సౌకర్యాలు చేస్తూ ఆయన చనిపోతే కూడా గవర్నమెంట్ డబ్బుతో పెద్ద పెద్ద వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు చేయాలో ఆ విధంగా కండోలెన్స్ మీటింగ్లు కూడా పెట్టి చేసడం జరిగింది. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆయన కూడా చంద్రబాబు ఎదుగుదలకు కారకుడు కాబట్టి ఆయన్ని కూడా ఏ విధంగా తీసుకొని వచ్చాడంటే ఆయనకి ఒక ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇవ్వటం, వాళ్ళందరినీ పైకి తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించు. నువ్వు ఇప్పుడు 7 నెలలైంది, నీవు ఆయన పరిపాలన నువ్వు ఏ విధంగా చూస్తుండవు ఒకసారి దయచేసి నీ ఆత్మసాక్షిగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. రామారావుని ఎట్టయితే వెన్నుపోటు పొడిచి ఇంటికి పంపించాడో అదే పద్ధతి నీకు ఏర్పడే కార్యక్రమాలు జరగబోతుంది. అప్పుడే దీనికి లుసలుసులు జరిగింది. అప్పుడే ఈ ఎల్లో మీడియా కూడా చంద్రబాబు ముందు ఎల్లో మీడియాతో మాట్లాడుకుని ఇటువంటి స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. నువ్వు ఒక స్టేట్మెంట్, చంద్రబాబుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు, నువ్వు డిప్యూటీ సీఎం కాబట్టి అందరూ మంత్రుల మాదిరిగా నువ్వు కూడా ఉండాలా, సీఎంని ఎదిరించకూడదనే ఒక భావన రాధాకృష్ణలో రావటం జరిగింది. నువ్వు అనేదే లేకపోతే, పవన్ కళ్యాణ్ అనేదే లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చంద్రబాబు గవర్నమెంట్ వచ్చే ప్రశ్నే లేదు. కారణం ఏమంటే కాపులకి కమ్మాస్కి ఎప్పుడు కూడా మంచిగా కలయిక లేకుండా ఉన్నారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాపు కమ్మ బాగున్నా చంద్రబాబు గవర్నమెంట్ లో కాపు కమ్మ బాగలేక ఉన్నారు. దాన్ని ఆసరగా తీసుకుని అతని యొక్క అధికారం కోసం పవన్ కళ్యాణ్ పావుగా వాడుకున్నాడు, మోడీని పావుగా వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఖచ్చితంగా నీకు 2వ వెన్నుపోటు నీకు పొడిచే కార్యక్రమం రాబోతుంది. దీన్ని జాగ్రత్తగా చూడాల్సిందిగా కోరుతున్నాను. రెండోది, రామారావు చంద్రబాబు నాయుడికి జగనన్నకు ఉన్న వ్యత్యాసం ఒకటి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ఏ విధంగా ప్రధాని మోడీ గారిని తీసుకుని వచ్చి ఆ విధంగా పరిశ్రమలు ఏ విధంగా తీసుకుని వచ్చి పెట్టినాడో ఆ రోజు పరిశ్రమలు పెట్టేదే కాకుండా మోడీ గారిని నిలేశాడు. మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరికి భయపడినటువంటి సింహం అది. నువ్వేం చేసినావు? ప్రత్యేక హోదాని దూరం పెట్టినావు. నిన్న జరిగే దాంట్లో ఎంతసేపు పోడుతులతో కార్యక్రమాలు చేసుకుంటూ నువ్వు కనీస ప్రత్యేక హోదా కూడా అడగకుండా స్టీల్ ప్లాంట్ అంటే వైజాగ్ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఆలోచనతో వెంకయ్యనాయుడు దగ్గర నుంచి అందరూ పోరాడి ఆ విధంగా ఇందిరాగాంధీతో మెప్పించి ఆ విధంగా వైజాగ్ లో ఈ విధంగా తీసుకుని వచ్చి ఒక పరిశ్రమ పెట్టి అది ప్రజల కోసం ఏర్పాటు చేస్తే దాన్ని ఈ రోజు మళ్లీ ప్రైవేట్ పరంగా చేసే కార్యక్రమాలు చేస్తా ఉంటే ఒక్కరు కూడా దీన్ని అడిగే కార్యక్రమాలు చేయటంలే. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఎంతసేపు జగనన్న ఆడిపోసుకునే తప్ప జగన్మోహన్ రెడ్డి పైన పడే తప్ప ఇంకేది లేదు. ఎందుకంటే జగనన్నకి భద్రత అవసరంలా, ప్రజలే జగనన్నకి భద్రత. జగన్ ఎక్కడికి పోయినా ప్రజా సముద్రం మాదిరిగా వెల్లుల మాదిరిగా పరిగెత్తారు. చంద్రబాబు నువ్వు ఏ అధికారానికి వచ్చినా నువ్వు ఎన్ని చేసినా నీతో కూడా ప్రజలు పరిగెత్తట్లేదు. కేవలం ఈవీఎంల ద్వారా